పాకిస్తాన్ బార్డర్లో జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణంలో మనకి అనంత సత్సాయి జిల్లాకు చెందినటువంటి మురళీకృష్ణ ఆడ వీరమరణం పొందినటువంటి నేపథ్యంలో ఆయన ఏదైతే మురళీ నాయక్ వీరమరణం పొందిన నేపథ్యంలో ఆయన గ్రామానికి జిల్లా ఎస్పీ సత్సాయి జిల్లా ఎస్పీ రత్న గారు కూడా వచ్చి పర్యవేక్షిస్తున్నటువంటి నేపథ్యం రేపటి రోజు చాలామంది విఐపీలు కూడా వచ్చే పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యం ఇటువంటి పరిస్థితుల్లోనే జిల్లా ఎస్పీ రత్న గారు ఉన్నారు. మేడం ఏం చెప్తారు మేడం మురళీ నాయక్ చనిపోయినటువంటి నేపథ్యంలో? ఇక్కడ ఇది సత్యసాయి జిల్లాకు సంబంధించి గోరంట్ల మండలంలో ఉన్న కల్లితండ అనే విలేజ్కి చెందినటువంటి అబ్బాయి మురళీ నాయక్, అన్మ్యారీడ్. ఫాదర్ పేరు శ్రీరామ్ నాయక్, మదర్ జ్యోతిబాయ్. ఈ అబ్బాయి 22 డిసెంబర్లో ఆర్మీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈయన ప్రజెంట్ 851 లైట్ రెజిమెంట్ ఆర్టిలరీలో వర్క్ చేస్తున్నారు. రాజోరి ఈ ప్రాంతంలో ప్రజెంట్ లొకేట్ ఉంది ఈయన ఆపరేషన్స్. అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కారణంగా ఆర్మీ అటాక్లో ఈయన చనిపోవడం జరిగింది. సో ఈ బాడీ ఎక్స్పెక్టెడ్ టుమారో. సో దానికి తగిన విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తూ పబ్లిక్ వచ్చే వాళ్ళకి, సందర్శించే వాళ్ళకి, నివాళులు అర్పించే వాళ్ళకి ఏర్పాట్లు చేయడం, తర్వాత పార్కింగ్, విఐపికి సంబంధించిన ఏర్పాట్లు ఇవన్నీ కూడా చూస్తున్నాం. అలాగే ఫ్యామిలీని కూడా పరామర్శించడం జరిగింది. డిస్టిక్ సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ కూడా వచ్చి ఇక్కడ అన్ని ఏర్పాట్లు పర్యవేక్షిస్తారు. యాజ్ పర్ సెక్యూరిటీ ప్రోటోకాల్ ప్రకారం మనం గార్డ్ ఆఫ్ ఆనర్ అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కలెక్టర్ గారి నుంచి ఇన్ఫర్మేషన్ రావాల్సింది. మురళీ నాయక్ పాకిస్తాన్తో ప్రజెంట్ జరుగుతున్నటువంటి వార్లో ఈ ఆపరేషన్స్లో వీరమరణం పొందడం జరిగింది. ఆయనకు సంబంధించి లాస్ట్ రైట్స్ని మనం ఇక్కడ కండక్ట్ చేయడానికి ఏర్పాట్లు చూస్తున్నాం. అదే సందర్భంగా ఫ్యామిలీని కూడా పరామర్శించడం జరిగింది. మరణంగా భావించవచ్చు, ఎందుకంటే చాలామంది పుట్టినవారు ప్రతి ఒక్కరూ చనిపోవచ్చు, కానీ అతను ఎందుకంటే మన జిల్లా వాడు కావడం ఖచ్చితంగా ఒక దేశం కోసం మరణించడం అనేది ఖచ్చితంగా గొప్ప త్యాగం. అది గొప్ప మరణంగానే మనం భావిస్తున్నాం. థ్యాంక్ యూ. మొత్తం మీద జిల్లా ఎస్పీ రత్న గారు చెప్తున్నటువంటి విషయం ఏదైతే ఉందో మురళీ నాయక్ చనిపోయినటువంటి నేపథ్యంలో మనం చాలా ఇది ఎందుకంటే వీర మరణం పొందినటువంటి మురళీ నాయక్ ఇప్పుడే వాళ్ళ కుటుంబంని కూడా పరామర్శించినటువంటి నేపథ్యం రేపటి రోజు చాలామంది విఐపీ మూవ్మెంట్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో చాలామంది ఏర్పాట్లు కూడా చేస్తున్నాం, పర్యవేక్షిస్తున్నాం. ముఖ్యంగా మారుమూల గ్రామం కాబట్టి ఇక్కడికి రావడానికి చాలామంది వేలాది మంది వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా తగిన ఏర్పాట్లు కూడా ఇక్కడ పోలీస్ సిబ్బందితో సహా ఏదైతే ఉందో సైనిక్ సంబంధించినటువంటి అధికారులు కూడా వస్తున్నారు. అందరూ కలిసి ఇక్కడ ఏదైతే ఉందో మురళీ నాయక్ సంబంధించి అంత్యక్రియలకు ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నాము అని చెప్పి రత్న గారు చెప్తున్నటువంటి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.